వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మలక్పేట మూసీ రివర్ బెడ్లోని ఇళ్ల కూల్చివేతలు ప్రారంభం. ఇంటి బాట పట్టిన గురుకుల విద్యార్థులు. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి కేటీఆర్పై ఘాటు వ్యాఖ్యలు. విశాఖపట్నం నావెల్ డాక్యార్డు ప్రధాన ద్వారం ఎదుట మహిళల ఆందోళన. ఇది మంచి ప్రభుత్వం, ప్రజల వద్దకే పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించిన తెలుగుదేశం పార్టీ నాయకులు. ఇక వివరాల్లోకి వెళ్తే 7వ డివిజన్ పవర్ హౌస్ కాలనీలోని స్పెక్ట్రా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో బతుకమ్మ సంబరాల్లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, మక్కన్ సింగ్ సతీమణి మనాలి ఠాకూర్ పాల్గొన్నారు. రాజ్ ఠాకూర్ సేవా సంఘం అధ్యక్షురాలు మనాలి ఠాకూర్ మాట్లాడుతూ బతుకమ్మ తెలంగాణ సాంస్కృతిక స్ఫూర్తిని సూచిస్తుంది. బతుకమ్మ పండుగ సందర్భంగా గౌరమ్మను పసుపు రంగు పూలతో పేర్చి 9 రోజుల పాటు ఆటలు ఆడి పూలను నీటిలో వదులుతారు. బతుకమ్మ సంబరాలు మన తెలుగు రాష్ట్రంలో సాంప్రదాయ పద్ధతిగా మహిళలు ఉత్సాహంగా సంబరాలు జరుపుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో స్పెక్ట్రా స్కూల్ ప్రిన్సిపల్ జ్ఞాతని సాయి లీలా, శ్యామ్ స్కూల్ ఉపాధ్యాయులు మరియు కాంగ్రెస్ నాయకులు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. చాలా ఆనందంగా ఉంది. స్పెక్ట్రా స్కూల్ ఇంత వండర్ఫుల్, ఎంత బ్యూటిఫుల్గా ఈ బతుకమ్మ మన తెలుగు సాంప్రదాయం దసరా రాబోతుంది అన్నొక మనసులో ఆ బతుకమ్మ, ఆ తల్లి, ఆ గౌరమ్మని చేసుకొని అందరం కలిసి ఎంతో ట్రెడిషనల్గా పిల్లలకి బతుకమ్మ అంటే ఏంటి, దాని మీనింగ్తో పాటు వాళ్ళకి నేర్పించి ఇక్కడ బతుకమ్మ ఆడడం జరుగుతూ ఉంది. మన తెలుగు సంస్కృతికి
మారు పేరు మన ట్రెడిషన్స్ డే ఆఫ్ ఇండియా, దసరా కానీ దివాళీ కానీ ఇవన్నీ కూడా మన పిల్లలకి మనము ఏదైతే బోధిస్తూ ఉన్నామో అదంతా మన ప్రిన్సిపల్ గారు, ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ, టీచర్స్ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. పిల్లలకి తల్లి తండ్రి జన్మనిస్తారు, కానీ మొత్తం వాళ్ళని తీర్చిదిద్ది ఒక ప్రయోజకులను చేసేది టీచరు, ప్రిన్సిపల్, మన స్కూలే అని నేను అందరికీ ఈరోజు ఆ టీచర్స్, ఇప్పుడు మదర్ ఎంత ముఖ్యమో, మదర్ అండ్ ఫాదర్ ఎంత ముఖ్యమో టీచర్స్ కూడా అంతే ముఖ్యము. దేవుడితో సమానం మన గురువులు. కాబట్టి పిల్లలకి మంచి శిక్షణ ఇచ్చి ఈరోజు ఇక్కడ ఏదున్నా ఈ స్కూల్కి రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు ఎల్లప్పుడూ రెడీగా ఉంటారు. మేము మా నుంచి ఏది మీ స్కూల్కి కావాలన్నా మేము చేస్తాం, సిద్ధంగా ఉన్నామని ఈరోజు ఈ మంచి అకేషన్లో తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. హ్యాపీ బతుకమ్మ. ఈరోజు మీ అందరికీ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ మరియు ఉండి నియోజకవర్గం రఘురాం కృష్ణంరాజు చేసిన చర్యలకు వ్యతిరేకంగా వారి దిష్టిబొమ్మలు తగలబెట్టి మదనపల్లిలో బహుజన సమాజ్ పార్టీ నిర్వహించిన నిరసన ప్రదర్శనను అడ్డుకున్న పోలీసులు. బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బందెల గౌతమ్ మరియు కుమార్ కొంతమంది బీఎస్పీ కార్యకర్తలను అదుపులోకి తీసుకొని కేసులు బనాయించినారు. ఈ చర్యను బహుజన్ సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. అధికారంలో ఉన్న పార్టీల ఎమ్మెల్యేలే స్వయంగా అట్రాసిటీలకు పాల్పడుతున్నారు. ఉండి నియోజకవర్గం శాసనసభ్యులు రఘురాం కృష్ణరాజు డాక్టర్ అంబేద్కర్ చిత్రపటాన్ని తొలగించడం ద్వారా ఆయనను అవమానించడం, కాకినాడ శాసనసభ్యులు పంతం నానాజీ దళిత డాక్టర్పై దాడి చేయడం లాంటి సంఘటనను, ఇలాంటి దుర్గార్హమైన చర్యలపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయవలసి పోలీస్ వ్యవస్థ మదనపల్లిలో డీఎస్పీ కొండయ్య అతి ఉత్సాహం ప్రదర్శించి నిరసన తెలియజేస్తున్న బీఎస్సీ నాయకులపై కేసు నమోదు చేయడం జరిగింది. మీరు గతంలో ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు ఏ విధంగా మాట్లాడారు చంద్రబాబు గారు? నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, మీరు అధికారంలో లేనప్పుడు ఎంత మాట చెప్పి ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంత అన్యాయమా? 100 రోజుల కూటమి ప్రభుత్వం దళితులపై 100 దాడులు జరిగాయి. ఈరోజు రఘురామకృష్ణరాజుని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రోజు దళితులకు ఆత్మగౌరవ ప్రతిజ్ఞ ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ని మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇక లక్ష్యాన్ని తొలగించాలంటే చెప్తా ఉన్నాం. అదేవిధంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మార్కెట్ కమిటీ చైర్మన్ గా మాదిగ సామాజిక వర్గానికి కేటాయించాలని ఎంఆర్పీఎఫ్ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎంఆర్పీఎఫ్ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక జనాభా కలిగిన మాదిగ సామాజిక వర్గానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వకపోవడం చాలా బాధాకరమైందని వారి ఆవేదన వ్యక్తం చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాదిగలకు ప్రాధాన్యత ఇవ్వాలని వేములవాడ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని మాదిగ సామాజిక వర్గానికి కేటాయించాలని వేములవాడ నియోజకవర్గ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ కు విజ్ఞప్తి చేశారు. ఇట్టి కార్యక్రమంలో ఆవునూరి ప్రభాకర్ మాదిగ, ఎంఆర్పీఎఫ్ రాష్ట్ర నాయకులు కానాపురం లక్ష్మణ్ మాదిగ, ఎంఆర్పీఎస్ నాయకులు గుండా థామస్ మాదిగ, రాష్ట్ర నాయకులు ఆవునూరి లచ్చన్న, సీనియర్ నాయకులు అంబేద్కర్ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ మార్కెట్ కమిటీ నామినేట్ పోస్టులలో మరి మాదిగలకు అన్యాయం జరిగిందనేది చాలా ఆవేదనగా మేము ఫీల్ అవుతున్నాం. ఎందుకనంటే పార్లమెంటు సమావేశాలలో మాకు ప్రాధాన్యత లేకుండా చేశారు. ఇప్పుడు ఈ నామినేట్ పోస్టులలో కూడా ఈ జిల్లాలో మరి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి 2 నియోజకవర్గాలు, ఒకటి సిరిసిల్ల, ఒకటి వేములవాడ. సిరిసిల్లలో మార్కెట్ కమిటీ ప్రకటించిన తర్వాత ఒకటి కూడా మరి అతిగా మెజార్టీ ఉన్నటువంటి మాదిగలకు ఒక్క చైర్మన్ పదవి కూడా ఇవ్వలేదు. కొన్ని మండలాలలో మెజార్టీ మండలాల్లో కూడా డైరెక్టర్లు కూడా వైస్ చైర్మన్లు కూడా ఇవ్వలేకపోయారు. చాలా బాధాకరమైన విషయం ఇది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అట్లాగే ఇప్పుడు వేములవాడ నియోజకవర్గంలో కూడా
ఉన్నటువంటి మరి ఇప్పటి వరకు ప్రకటించలేదు. కానీ ప్రకటించబోతున్నారు కాబట్టి ఈ వేములవాడ నియోజకవర్గాలైనా కానీ మాదిగలకు చైర్మన్ పదవి తప్పకుండా ఇవ్వాలని మరి ఇక్కడ ఉన్నటువంటి మరి జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని కానీ మరి వేములవాడ ఎమ్మెల్యే మరి జిల్లా అధ్యక్షుడు కూడా మరి విప్పు మరి పెద్దలు మరి గౌరవనీయులు మరి ఆది సీనన్న గారికి కూడా మరి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. తప్పకుండా మరి ఈ దృష్టిలో పెట్టుకొని మాదిగలకి చైర్మన్ పదవి వచ్చే విధంగా మరి మీరు కృషి చేయాలని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఒకవేళ ఇంట్లో కూడా మరి మీరు మాకు ప్రాధాన్యత ఇవ్వకపోతే తర్వాత జరిగేదానికి భవిష్యత్తులో కూడా అదేంటో కూడా మీకు కనబడుతుంది త్వరలోనే అని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మరి మెజార్టీ ఉన్నటువంటిది, ఈ జిల్లాలో కూడా మెజార్టీ ఉన్నటువంటి మాదిగలకే ప్రాధాన్యత లేకుండా పోతే మరి ఇది మరి ఏం జరుగుతుంది అనేది కూడా అర్థం కాకుండా ఉంటుంది. తప్పకుండా మరి విప్పు గారు అయినటువంటి ఆది సీనన్న గారు తప్పకుండా దీన్ని దృష్టిలో పెట్టుకొని అధిష్టానంతో మాట్లాడి మరి ఇవ్వాలని కూడా మరి తప్పకుండా మేము తెలియజేస్తున్నాం. మరి తర్వాత మరి దీనికి వేరే అదంతా చెప్పి సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలో మరి మాదిగ ఉపకులాలతో మరి ఎంఆర్పిఎస్ సమావేశం నిర్వహించడం జరిగింది. మరి ముఖ్యంగా ఏంటంటే ఈ ప్రభుత్వము నామినేట్ పోస్టులు ఏదైతే మార్కెట్ కమిటీకి సంబంధించింది మరి ప్రకటించిందో ఈ మధ్యలో మరి జిల్లా వ్యాప్తంగా కూడా అక్కడక్కడ కూడా మరి ఈ జనాభా దామాస ప్రకారం మరి వేల సంఖ్యలో ఉన్నటువంటి మాదిగలకు అవకాశం ఇవ్వకుండా మరి అన్యాయం చేస్తుంది అనేది కూడా ఖచ్చితంగా మా దృష్టికి వచ్చింది. కాబట్టి మరి ఏదైతే వేములవాడ నియోజకవర్గంలో ఎస్సీ రిజర్వ్డ్ అయినటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ మరి ఖచ్చితంగా కూడా ఇక్కడ అధిక సంఖ్యలో మరి మెజార్టీకి మాదిగలకు ఇవ్వాలనేది కూడా మేము ఎంఆర్పిఎస్ పక్షాన మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా మన ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారికి మరి మంత్రివర్యులకు కూడా మేము ఖచ్చితంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఏదైతే మరి ఇదన్నా మాకు అవకాశం కల్పించకపోతే మాదిగలకు మరి మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అనేది మేము ఖచ్చితంగా భావించక తప్పదు. ఏదేమైనప్పటికీ కూడా ఈ వేములవాడ మార్కెట్ కమిటీ చైర్మన్ ఖచ్చితంగా మాదిగ సామాజిక వర్గానికి ఇవ్వాలనేది కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కర్నూలు పాత బస్తీలోని పిల్లలపై పిచ్చి కుక్కల దాడి. మీ పిల్లలను వీధిలోనికి రానివ్వకుండా జాగ్రత్తగా వహించండి. కర్నూలు నగరానికి మొత్తం హానికరమైన ఈ కుక్కలపై చర్యలు తీసుకోవాలని బాధితులు అధికారులను వేడుకుంటున్నారు. జనగామ జిల్లా పాలగుర్తి మండలం గూడూరు గ్రామ శివారు మూల మలుపు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వస్తున్న లారీ అదుపు తప్పి వ్యవసాయ కూలీలపై బోల్తా క్యాబిన్ క్రింద ఇరుక్కున్న కూలీ మరో ముగ్గురికి తీవ్ర గాయాలు. క్షతగాత్రులను అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. లారీ క్రింద ఇరుక్కున్న మహిళను తీయడానికి గ్రామస్తుల సహకారంతో తీవ్రంగా శ్రమిస్తున్న పాలకూరు ఎస్ఐ సాయి ప్రసన్న కుమార్. Hey!
మంది చెప్తే ఏం చేస్తాడు ఆడు మాత్రం. ఓ అశోక్, కుప్పం మున్సిపల్ పరిధిలోని 20వ వార్డులో ప్రజల వద్దకే పరిష్కార వేదిక కార్యక్రమం కౌన్సిలర్ సోము ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గోపీనాథ్, కుప్పం నియోజకవర్గం తెలుగు మహిళా అధ్యక్షురాలు అనసూయ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజల సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డులలో ప్రజల వద్దకే పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇప్పటి వరకు 20 వార్డులో పరిష్కార వేదిక నిర్వహించడం జరిగిందన్నారు. ప్రజల అన్ని విధాల సమస్యలపై అర్జీల ద్వారా తమకు అందించడం జరిగిందన్నారు. ప్రజల సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ డాక్టర్ వెంకటేష్, కౌన్సిలర్లు దాము, జాకీర్, నాయకులు సుబ్బు, ఆర్ముగం తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రజల వద్దకే మున్సిపాలిటీ ప్రోగ్రాం 20 వార్డు నుంచి జరుగుతుంది. ప్రజలందరూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి ఇచ్చేసి వాళ్ళ యొక్క కష్టాలను అర్జీల రూపం ద్వారా పెన్షన్లు కానీ, ఇంటి స్థలాలు కానీ, లేక మున్సిపాలిటీకి సంబంధించిన ఇతర సమస్యల గురించి అందరూ అర్జీల రూపంలో ఇక్కడికి తేవడం జరిగింది. ఇక్కడ వెంటనే కమిషనర్ గారు దాన్ని ఏఈల ద్వారా పరిష్కరించి వెంటనే దానికి ఎండ్రోస్మెంట్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. మేము మున్సిపాలిటీలో ఈరోజు 19 వార్డులు జరిగి ఈరోజు 20 వార్డు జరుగుతూ ఉంది. సో పెద్ద ఎత్తున ప్రజలందరూ సహకరిస్తూ వారి యొక్క సమస్యలను ఈరోజు ప్రజల వద్దకే వచ్చి తీర్చే విధంగా మేమందరూ కృషి చేస్తున్నాం. దీనికి కమిషనర్ గారి కృషి ఎంతైనా ఉంది. ఎందుకంటే గతంలో మీరు చూసుకున్నారంటే గతంలో 4 కమిషనర్ గారు మున్సిపాలిటీలో ఉన్నారు. మనకు ఈరోజు పొద్దున్న 4 గంటలకు లేచి కుప్పంని క్లీన్ అండ్ గ్రీన్ దిశగా మార్పు చేసి ఈరోజు మీరు చూసుకుంటే కుప్పం మున్సిపాలిటీలో ప్రతి రోడ్డు శుభ్రంగా ఉంది. ఇదంతా ఈ ఘనత మన కమిషనర్ గారికే దక్కుతుంది. సో మేమందరూ ప్రజల వద్దకే పాలన దిశగా మేము అడుగులు వేస్తూ సమస్యలు పరిష్కరించి ఎక్కడికక్కడ సమస్యలు పరిష్కరించే దిశగా మేమందరూ కృషి చేస్తున్నాము. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు కుప్పం నియోజకవర్గంలోని మున్సిపాలిటీకి సంబంధించి 20వ వార్డులో సోమశేఖర్ కౌన్సిలర్ ఆధ్వర్యంలో అదేవిధంగా కమిషనర్ గారి యొక్క చొరవతో ఈరోజు ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడమైనది. ముఖ్యంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి శ్రీకారం చుట్టడమైనది. ఈ 100 రోజుల పరిపాలన ఎలా ఉందో ప్రజల వద్దకు అధికారులు వెళ్ళి ఆ యొక్క ప్రజల సమస్యలను స్వీకరిస్తూ అదేవిధంగా వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలన్నీ దగ్గరుండి తీసుకుంటున్నటువంటి యంత్రాంగానందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పైబడింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో సంక్షేమ పథకాలు కానీ ప్రజలకు ఉపయోగపడుతున్నటువంటి మొట్టమొదట పెన్షన్ కార్యక్రమానికి ఎప్పుడైతే మొట్టమొదట సంతకం పెట్టారో అదే రోజున ఒకేసారిగా 4,000 రూపాయలు పెన్షన్ పెట్టినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మరియు ప్రజల్లో ఈరోజు దీపావళి కానుకగా 3 సిలిండర్ల కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టబోతున్నారు. మహాశక్తి పథకాలు ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుంటూ ప్రజా సమస్యలన్నింటినీ మీద కూడాను ప్రత్యేక ఫోకస్ పెట్టి అధికారులు అదే పనిలో ఉండేటట్టుగా చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి జై హింద్, జై తెలుగుదేశం. థ్యాంక్ యూ వెరీ మచ్. హైదరాబాద్లో నిర్మాణాల కూల్చివేతలను ఉద్దేశిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డికి హైకోర్టు చెప్పిన బుద్ధి వస్తలేదు, ముందు 6 గ్యారెంటీలు అమలు చేయి, ఆడపిల్లలకు ఇస్తానన్న నెలకు 2,500 రూపాయలు ఇవ్వు, రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చెయ్యి, కానీ పేద ప్రజల జోలికి వస్తే ఊరుకోమని కేటీఆర్ అన్నారు. అంబర్పేట నియోజకవర్గ పరిధిలోని మూసి పరివాహక ప్రాంత ప్రజలతో ఆయన సమావేశమయ్యారు. రేవంత్ రెడ్డికి ఒకటే చెప్తున్నా, నీకేమైనా బుద్ధి జ్ఞానం ఉంటే, సిగ్గు లజ్జ ఉంటే, నిన్ననే హైకోర్టు నానా దొబ్బులు దొబ్బింది మిమ్మల్ని, నిన్ననే తిట్టింది హైకోర్టు. ఎందుకు చేస్తుర్రా ఇష్టం ఉన్నట్టు బుద్ధి జ్ఞానం లేదా అని. అయినా నీకు సిగ్గస్తలేదు. ఇవాళ మళ్ళీ పోయి అక్కడ డ్రామా చేస్తున్నావు. రేవంత్ రెడ్డి నీ భాషలనే చెప్తున్నావు, ఎందుకంటే మామూలు భాషలు చెప్తే అర్థం కాదు.
నువ్వు మగోనివే అయితే ముందు 6 గ్యారెంటీలు అమలు చేయి. ముందు ఆడపిల్లలకి ఇస్తానా నెలకు 2,500 రూపాయలు, ముసలోళ్ళకి ఇస్తాన నెలకు 4,000 రూపాయలు, రైతులకు రుణమాఫీ చేస్తాను 2 లక్షలు అది చేయి, 10,000 కాదు 15,000 ఇస్తాను. ఈ ఆటో డ్రైవర్లు చచ్చిపోతాండ్రు వాళ్ళకి ఏదో బోర్డు పెడతా నెలకు 1,000 రూపాయలు ఇస్తాను. ఇక్కడ మా వాళ్ళు కొంతమంది హోంగార్డులు కూడా ఉండొచ్చు, ఆ హోంగార్డులకు జీతాలు వెళ్ళవు, 4-5 నెలల నుంచి జీతాలు దిక్కులేవు. గా పని చేయి, పేదవాళ్ళని ఆదుకో. బస్తీలలో ఉన్న వాళ్ళకు దమ్ముంటే కేసీఆర్ 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడితే మొగోని అయితే నువ్వు 2 లక్షలు కట్టు, వద్దంటలేం. కానీ ఉన్న ఇంట్లోకి వెళ్ళి తీసి బయట వారేస్తామంటే మాత్రం ఊకోమెట్టి పరిస్థితులు అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. హన్మకొండ జిల్లా నైమ్నగర్ బ్రిడ్జి వద్ద వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి బహిరంగ చర్చకు పిలుపునిచ్చారు. కేటీఆర్ చేసిన విమర్శలకు సమాధానంగా ఈరోజు నైమ్నగర్ బ్రిడ్జి వద్ద బహిరంగ చర్చకి ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. నైమ్నగర్ బ్రిడ్జి తాను నిర్మించానంటూ కేసీఆర్ అంటున్నారు. ఒకవేళ నువ్వు నిర్మించేది ఉంటే నేనే నీకు పూలమాలతో సత్కరిస్తా, లేకపోతే నీకు ఏ దండలు వేయాలో తెలపాలని అన్నారు. ఈ బ్రిడ్జి వద్దకు వస్తే ప్రజలే సమాధానం తెలుపుతారని అన్నారు. నేను ఈరోజు 10 గంటలకు నైమ్నగర్ నాలా వద్దకు చర్చకు రమ్మన్నా, నైమ్నగర్ బ్రిడ్జి కేటీఆర్ లేదా వినయ్ భాస్కర్ కట్టించారు అంటే నేను రాజీనామా చేస్తా అన్న. ప్రతి ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. ఎవరు కట్టించారు అనేది కాళోజీ జంక్షన్ మీరు మధ్యలో వదిలేశారు. మేము 40 కోట్ల చెక్కు తెచ్చి కంప్లీట్ చేశాము. మేము మీలాగా మాట్లాడితే తట్టుకోరు. మేము రమ్మంటే ఎందుకు రాలేదు? మరి మేము మీ మాటలు వింటే ఈరోజు కాళోజీ నారాయణ వాళ్ళు ఉంటే ఆత్మహత్య చేసుకునేవారు అని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. అవినాష్ ఏడున్నావు? ఇందులో ఇంకోళ్ళు ఉన్నారు నీకు. ఇట్లా జగన్ కొంచెం ఇటు పంపవు, ఇట్లా జగన్ జగన్ ఒక్కసారి ఇటు పంపి మెడ్రాస్ బాబు మాట్లాడుతాడు. 95% కంప్లీట్ చేసిండట. ఇప్పుడు మెడ్రాస్లో ఉన్నాడు. ఇక్కడ నిన్న మొన్న 95% అది అంటే అక్కడ ఆగిపోవటం. నాకు బయట వాళ్ళు సాగిన అవసరం లేదు. మీరు వచ్చిన వాళ్ళు మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఉన్న ప్రజలకు చాలు. నాకు ఎవరు కట్టిండ్రు, ఎవరు కొట్టిండ్రు, ఎవరు చేసిండ్రు దాని మీద బయట ఎవరు అవసరం లేదు. మీరు నాకుంటున్నా పూలగొట్టి రోజు మీరు అందరు లేరా? కలెక్టర్ గారు అప్పుడున్న సీతా పట్నాకర్ కానీ అందరం కలిసి ఉంటే ఎవరు పూలగొట్టిన రోజు మీరు లేరా? ఇంత అబద్ధాలు మోసం, ఇంత దగానా? ఇంకా ఎంతమంది మోసం చేద్దామని గతంలో తెలంగాణ పేరుతోటి సెంటిమెంట్ తోటి మోసం చేసే అడ్డదారులు అధికారంలోకి వచ్చినాం. 7 లక్షల కోట్లు చేస్తుంది, ప్రజలను మోసం చేస్తుంది. దీన్ని పక్కన మనం మోసం చేస్తుంది. ఇన్ని అభివృద్ధులు చేస్తే మన వీధులు అయినా చేశాడు. కాళోజీ నారాయణ గారి మీరు పిల్లలు జాగ పెట్టిండ్రు, పిల్లలు పెట్టిండ్రు, స్లాబ్ వేసి ఎక్కువ కాలం అందరం చూసినాం. అట్టే వదిలిపెడితే మీ తిరిగానే మధ్యలో వదిలిపెడితే అలా పెట్రోల్ స్లాబ్ను కొట్టి 45 కోట్ల రూపాయలు సింగిల్ చెక్ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారు నేను మళ్ళీ వస్తా ఫలానా తారీఖు లోపల కంప్లీట్ చేయమంటే కంప్లీట్ చేసి రెడీ పెట్టింది. అవన్నీ మర్చిపోయి వచ్చిరాని మాటలు మాట్లాడుకుంటా, పద్ధతి లేని మాట్లాడితే మరి మేము ఆ పద్ధతిలో ఆ ఇంగ్లీష్లో మేము మాట్లాడినామనుకో ఎక్కడొక్కడ దుఃఖపోతారు మన బిడ్డ. మేము అనుకుంటాం ఇంగ్లీష్లో డాక్టరేట్ చేసినాం మేము, కానీ మాకు కూడా సాంప్రదాయాలు సంస్కృతి ఉంటుంది. కొంచెం ఒక పద్ధతి అనేది ఉంటుంది. 10 గంటలకు రమ్మన్నా వచ్చే మీరు మాట్లాడిన మొగోలే కదా, పబ్లిక్ చెప్తున్నారు కదా. ఇక్కడ చెప్పులు తీసుకుని పోతుంది. ఇదే నైమ్నగర్ బ్రిడ్జ్ మీద పోయినసారి వానలు పడితే నువ్వు వచ్చి 10,000 రూపాయలు ఇస్తా అని చెప్పిపోయింది. వాస్తవం కదా? మీడియా సమక్షంలో గత సంవత్సరం వర్షాల వరదలలో అన్ని డివిజన్లు ఉంటే ఈ బ్రిడ్జ్ వరదలు తిరగకుండా 10,000 ఇస్తా అని చెప్పి వాస్తవం కాదా? ఇచ్చినావు దొంగ తిరిగి ఫరారయ్యి ఇవాళ బ్రిడ్జ్ నేను కట్టిన కష్టం.
దినం తప్పించి దినం మేము వచ్చి కూర్చొని ఓరు కలెక్టర్ మేయర్ కూడా వచ్చి పర్యవేక్షణ ఎన్నిసార్లు మీడియా సోదరులు మీరు కాబట్టి గుంటూరు కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ అసోసియేషన్ సోమవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి చైతన్య మాట్లాడుతూ చంద్రబాబు ఇచ్చిన హామీలకు అనుగుణంగా వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని 10,000 రూపాయల జీతం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. వైఎఫ్ జిల్లా కార్యదర్శి వాలి మాట్లాడుతూ వాలంటీర్లకు న్యాయం చేయని పక్షంలో సీఎం ఇంటిని ముట్టడిస్తామని అన్నారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ 10,000 రూపాయలు వెంటనే ఇవ్వాలి. సీఎం చంద్రబాబు ఇచ్చిన 10,000 రూపాయల హామీని వెంటనే పోరాడతాం వాలంటీర్లకు న్యాయం జరిగేంత వరకు పోరాడతాం. మరో బిడ్డల మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.